ఈ జాబ్ ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు సెటిల్ అవుతామో ఏంటో. మనకెందుకులే. ఏమైంది? ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. అడిగేస్తే పోలే. ఏమైంది? సడన్ గా ఆగిపోయిందండి బండి, స్టార్ట్ అవడం లేదు. పట్టుకో, ఇది పట్టుకో. టైర్లో గాలి ఉంది, బండికి ఆన్లో ఉంది. పెట్రోల్ పెట్రోల్ చూసుకోవాలి. పెట్రోల్ కూడా ఉంది. అది లై. ఇది కాదు, అది. అసలు ఏమై ఉంటుంది? హలో, తెలుసండి. కీ ఆన్లో ఉంది. పిజ్జానే కదా? రూఫ్ టాప్ పైన 11:30 వరకు అక్కడ ఉంటానండి. ఓకే. స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. చిన్న కీ ప్రాబ్లం అండి. ఓకే బాయ్. ఏంట్రా రాయకు. ఎట్లయినా జాబ్ కొట్టరా. కొడదాంలేరా. కొడతాంలే కాదు, ఇప్పుడు నువ్వు జాబ్ కొట్టలేదనుకో అప్పులో మన ఇంటికి వచ్చి మనల్ని కొడతారు. ఇంకా మనకు 2 నెలలే టైం ఉంది. రేయ్, జాబ్ తెచ్చుకొని 2 నెలల్లో అన్ని క్లియర్ చేద్దాం లేరా. ఏం తెచ్చుకుంటావేమోరా. వద్దన్నా వినకుండా విరాట్ కోహ్లీ ఆడినట్టు బెట్టింగ్ మ్యాచ్ల మీద బెట్టింగ్ మ్యాచ్లు అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమవుతుందో ఏటో. రే ఆపు. ఏమైందిరా? అరే స్వామి, బండి మీద ఆల్రెడీ చాలా చెల్లాలు ఉన్నాయిరా. ఇప్పుడు నువ్వు రోడ్డు పక్కన ఉచ్చ పోస్తే అదో బొక్క. ముందుకెళ్ళి ప్రశాంతంగా ఉచ్చ పోసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం పదా. రే అది కాదురా. మరి ఇందాక అమ్మాయికి హెల్ప్ చేస్తూ ఆ అమ్మాయి స్కూటీ డిక్కీలో నా సర్టిఫికెట్లు పెట్టేశాను. ఓరి దేవుడు, ఒరే ఎంత పని చేసావురా బాబు. అమ్మో, ఇప్పుడు అప్పులో వచ్చి నన్ను ముక్కలు కొడతారు కదరా బాబు. రే ఇందాక అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంటే విన్నా, 11:30కి లేకుండా పిజ్జాకి వస్తా అని చెప్పిందిరా. ఇప్పుడు పిజ్జాలు ఎందుకురా? సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి కదరా. రా త్వరగా బండికి మరి. దేవుడు కాపాడాలయ్యో. మ్యామ్, ఈ డిజైన్స్ అయితే ఒకసారి చూడండి. ఇవి లేటెస్ట్ డిజైన్స్. ఇది బానే ఉంది, దీనికంటే కొంచెం బెటర్ చూడండి. బెటరా? షూర్ మ్యామ్. ఎక్కడ అమ్మాయి? అగో అక్కడ ఉందిరా. ఈసివ్వండి. అదేనండి, మీ బైక్ ఇవ్వండి. కీసే కదా అడిగింది, కీస్ అడిగినట్టు ఫీల్ అవుతారేంటి? అది అడిగినా బాగుండేది. కీస్ ఇవ్వండి ముందు. అదే దేనికండి? అదే అండి, ఇందాక మీకు హెల్ప్ చేస్తూ మీ స్కూటీ డిక్కీలో నా సర్టిఫికెట్స్ పెట్టారండి. వాట్? అలా ఎలా పెట్టేస్తారండి? ఏదో పొరపాటులో పెట్టేసేయాలండి. ముందు కీస్ ఇవ్వండి. అది నా బండి కాదండి. ఓ, మీది కాదా, వీడిదా? సార్ కొంచెం కీస్ ఇస్తే వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటాం సార్. నాది కాదు. అయ్యో, అది నా ఫ్రెండ్ బండి అండి. మీ ఫ్రెండ్ ఫోన్ చేయండి. ఇప్పుడు ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయదు. ఊరెళ్ళిందా? యుఎస్ లో ఉంది. యుఎస్ఎల్ అంటే వీసా కావాలి కానీ కీస్ పట్టుకుని వెళ్ళిపోవడం ఏంటండి? యాక్చువల్లీ మార్నింగ్ బండి అమ్మడానికి వెళ్తున్నప్పుడు బైక్ సడన్ గా ఆగిపోయింది. అప్పుడే మీరు వచ్చి హెల్ప్ చేశారు. ఏంటేంటి? బండి అమ్మేశావా? అమ్మేశా. మరి సర్టిఫికెట్లు? మీరే చెప్పారు కదండి బైక్ డిక్కీలో పెట్టేస్తానని. అలా ఎలా అమ్మేసావు నువ్వు? మీరెందుకు బండిలో పెట్టారండి? అరే బావా, నీ జీవితం సర్వనాశనం రా. నా వల్ల కాదు. నేను బారికెళ్ళి బీరు తాగితే గానీ బతకలేను. నా వల్ల కాదు రే, నా వల్ల కాదు. అమ్మో అప్పులోళ్ళు. ఏమైందండి? ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం అండి. మ్యామ్, ఈ డిజైన్స్ చూడండి, ఇది బాగుంటుంది. రేయ్ చేసిన చాలు, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు 1 సెకండ్ ఆగు, నువ్వు వెళ్ళు. సరే కానీ అమ్మీనోడి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంటివ్వు. మీరు వచ్చే ముందే అన్ని డిలీట్ చేసేసానండి. డిలీట్ కూడా చేసావా? నా ఫోన్ అండి. దా కలిసి ఎత్తుకో. అయ్యో, నా ఫోన్ ఇవ్వండి. దానడు, నా ఫోన్ ఇవ్వండి. మిమ్మల్ని ఆపు. ముందు నువ్వు బండి ఆపు. ఏమైంది?
నీకు అసలు నడపడం రాదా? ఆ బండి నడపడం గురించి నువ్వే చెప్పాలి. పొద్దు నువ్వేదో సరిగ్గా నడిపినట్టు. సర్లే, ఎటు వెళ్ళాలి? అటు ముందుకెళ్ళి రైట్ తీసుకో. రైట్ కదా, రైట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ అనుకుంటా. ఎక్కడ? అది ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఇటా అటా? స్ట్రైట్ వెళ్ళండి. స్ట్రైటా? ఇటు వెళ్ళండి. అన్నా, ఇక్కడ మెకానిక్ షాప్ ఎక్కడుంది? అలా చక్కబో. సరే. స్ట్రైట్ అన్నాడు, మరి ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది. ఏదైనా బిల్డింగ్ కలర్ గుర్తుందా? బిల్డింగ్ కలరా? బ్లూ కలర్. అది ఇక్కడ ఉంటుంది, కనిపించట్లేదు. ఇదా? ఇది కాదు. అదా? అది కాదు. ఇదా? అది కాదు. మరి ఎక్కడా? అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగ్. అదే అదే అదే. ఆ రైట్ తీసుకోండి. రైట్ తీసుకోండి కదా? ఓకే. ఆ రైట్. అయ్యో రైట్. ఏ ఆపండి బండి. ఏమైంది? మీకు రైట్ ఏదో లెఫ్ట్ ఏదో కూడా తెలీదా? ఎవరికి తెలీదు. రైట్ అంటే ఎడమ, లెఫ్ట్ అంటే కూడా మాకు తెలుసు. రైట్ అంటే ఇది, లెఫ్ట్ అంటే ఇది. సర్లే చెప్పొచ్చు. ఎక్కమ్మ ఫస్ట్ నువ్వు. పెద్ద చెప్పొచ్చింది. ఆపండి ఆపండి. ఇక్కడేనా? ఆపండి. అదిగో ఇక్కడేనా అమ్మింది? ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది, అక్కడ నుంచి రైట్ తీసుకొని. భయ్యా, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక టెంపుల్ ఉండాలి. ఏ టెంపుల్? వెంకటేశ్వర స్వామి టెంపులా, వినాయకుడి టెంపులా, శివుని టెంపులా, అయ్యప్ప స్వామి టెంపులా, సాయిబాబా టెంపులా, అమ్మవారి టెంపులా? ఏ టెంపుల్? చెప్పు. ఇక్కడ ఒక టెంపుల్ ఉండాలి. అదే వెంకటేశ్వర స్వామి టెంపులా? నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళండి. ఇక్కడే ఉండాలి. మీరు ఎక్కండి ప్లీజ్. లేదండి, ఇక్కడ ఉండాలి. మీరు ఎక్కండి. టెంపుల్ రన్లో వాళ్ళ తిరుగుతున్నాను, కానీ ఆ టెంపుల్ మాత్రం కనపట్లేదు. ఈ టెంపుల్ ఎక్కడుందో ఏంటో. ఇక్కడే అయి ఉంటుందా? ఇటు చూసినా కనపట్లే, ఇటు చూసినా కనపట్లే. నా సర్టిఫికెట్లు ఏమయ్యో ఏందో. దీనికి ఇలా కాదు, దీనికి ఉంది. ఏంటి దొరికిందా? ఏంటి దొరికేది? అమీర్ నీకు గుర్తులేదు, కానీ నాకెలా తెలుస్తుంది? అది అక్కడ ఆ టెంపుల్. ఇంకా నా వల్ల కాదు. అయ్యో ఏంటి రోడ్ ఇది? నువ్వు కూర్చో, చెప్తాను. కూర్చో. ఇగో నేను సింపుల్గా నీట్గా కూల్గా అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించు. నువ్వు బండి అమ్మినప్పుడు బిల్డింగ్ పేరు కానీ లేకపోతే గ్యారేజ్ నేమ్ కానీ ఏమన్నా గుర్తుందా? అదేనండి ఆ టెంపుల్. టెంపుల్ మర్చిపో. నేను అడిగేది బిల్డింగ్ లేకపోతే గ్యారేజ్ నేమ్. కూల్గా ఆలోచించు. యాక్చువల్లీ ఏంటి? నాకు కొంచెం ఆకలేస్తుందండి. పొద్దునుంచి చాలా తిరుగుతున్నాం కదా, ఏదైనా తిందామా? తిన్న వెంటనే గుర్తొచ్చేస్తుంది. గుర్తొచ్చేస్తుంది. తిన్న తర్వాత గుర్తొచ్చేస్తుంది. ఓకే. అయిపోయింది. నా మొహం చూస్తావే? బిల్లు ఎవడు కడతాడు? వెళ్ళి కట్టే. కట్టేసానండి. వెళ్దామా? అంటే ఇప్పుడు పొద్దునుంచి నేను నీతోనే ఉన్నాను కదా. అవును. అంటే కలిసి తిరుగుతున్నాను కదా, కనీసం తిన్నానా లేదా అని కూడా అడగాలనిపించలేదా నీకు? అంత ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఇప్పుడు తింటారా? తిన్నాం. ఎందుకు తిన్నాం? ఇప్పుడు ఇక్కడ తినేసి ఇటు నుంచి ఇటు పార్క్కి వెళ్ళి, దాని తర్వాత ఐమాక్స్కి వెళ్ళి,
దాని తర్వాత క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుందాం, సరేనా? అవుతా నా సర్టిఫికేట్లు, నా లైఫ్. ఇక్కడేమో చట్నీ నాకుంటూ రా. నా సర్టిఫికేట్ ఎలాగో పోయాయి. నా తలరాత బాగుంటే దొరుకుతాయిలేండి. దానికి మీరెందుకు నా గురించి వెయిట్ చేయడం? క్యాబ్ బుక్ చేసుకోండి, నేను ఎక్కడో ఎత్తుక్కుంటాను. హలో, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. హలో, అమ్మేశానే. కొంచెం క్యాష్ ఇచ్చారు, కొంచెం ఫోన్ పే చేశారు. తర్వాత నీ అకౌంట్కి పంపించేస్తానులే. మీ బిజినెస్ డీల్స్ తర్వాత ఫస్ట్ నా సర్టిఫికేట్ గురించి కనుక్కోండి. కనుక్కుంటాను. అది కాదే, ఆ బండమ్మిన వాడి లొకేషన్ నెంబర్ త్వరగా పంపిస్తావా? నీకు మళ్ళీ చెప్తాను, కొంచెం త్వరగా పంపించు. సరే, బాయ్. వస్తుంది, మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది కాదు, ఓపెన్ చేసి లొకేషన్ పెడితే పోయి తెచ్చుకుందాం. పక్క జరు. ఇలానే స్ట్రైట్ చూపిస్తుంది. ఓకే, పదండి. ఇదే లొకేషన్. ఇదే, ఆయన కూడా అక్కడున్నారు. పద వెళ్దాం. నమస్తే మేడం, ఏంటి మళ్ళీ వచ్చారు? అర్రే, పార్టీని కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఏమ్మా, ఏమన్నా? అన్నా, మార్నింగ్ బండి అమ్మాను కదా, అది ఎక్కడుంది? ఓ అదా, అదిగో అక్కడుంది. అన్న, ఆ బండిలో బాంబు పెట్టామని ప్లాన్ చేశారన్నా. అది పేలడం పక్కన పెడితే నా సర్టిఫికేట్ ఉన్నాయన్న దాంట్లో. అన్నా, దాంట్లో పేపర్స్ ఉన్నాయి, ఏమైనా చూసారా? మేడం, మీకు తెలియదు ఏముంది, మనకి పేపర్లతో గీపాలతో ఏం మనలేదు. బండి కండిషన్లో ఉందా కద్దాం, అది 2 వీలర్ అయినా సరే 4 వీలర్ అయినా సరే. ఆ పార్ట్స్లో నా డిక్కీ ఎక్కడ ఉందన్నా? అన్న తీసుకున్న పల్లీలు తీసుకోండి సార్. మేడం, మీకు కూడా తీసుకొస్తా. ఫోన్లే అన్న, పొద్దున్న ఏం తినలేదు, కనీసం ఇదన్నా దొరికింది. దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. అదిరింది. బాగుందన్నా? మీ ఇక్కడ వస్తుంది. సూపర్ ఉందన్న టేస్ట్. అన్నా ఆపన్నా. ఏమైంది తమ్ముడు, పల్లీలు బాగానే ఉన్నాయా? అన్నా మేడం పల్లీలు. థ్యాంక్ యూ అండి. తినండి తినండి. జై పిచ్చిదానా అన్నా, నా సర్టిఫికేట్లు అన్నా. అయ్యో, నా సర్టిఫికేట్లు అన్నా. ఇంకా ఏమేం చేశారా నాయన? మేడం, ఇదేం పార్టీ మేడం? ఏమైంది మేడం, ఏదో పిచ్చెక్కడ అలా పరిగెడతాడేంటి? పేపర్స్, సర్టిఫికేట్స్. అర్రే, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను మేడం, మనకి పేపర్లో సంబంధం లేదని. బండి కండిషన్లో ఉన్నది తెమ్మంటే మళ్ళీ పేపర్లు అంటారేంటి? నాకు అర్థం కాదు. బంగారు 2 పల్లీలు కనబడిపోయినాయి. అసలుగా నిమ్మకాయ పెడితే పొల్లగా బాగున్నాయి. పొద్దు నీ ముఖం చూసే ఇలా తగలబడింది. వెంకటేష్ అంటే వీడేనా? 10th, ఇంటర్, బీటెక్ ఏది? Mr. Venkatesh? Yes. This is HR Pavani speaking. Okay. Tomorrow you have a meeting at 9:30 a.m. Okay. Be on time. I'll be on time. See you tomorrow at office. ఆ ఇంటర్వ్యూ తీసుకొచ్చి మేడం చెప్తాను సంగతి.